ఇది హరిహర కలర్స్ యొక్క సెకండ్ షెడ్. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఊరవుతాలు అన్నట్టు. జైబులో గణేష్ మహారాజ్కి వెడల్పులనే మస్తు పెద్దగా ఉన్నది. 16, 17, 18 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. ప్రైజెస్ అయితే మనం చెప్పరాదు, మొత్తం దగ్గర ఉన్నాయి. అది వెడల్పుల్ని అసలుకి డేంజర్ కనబడుతుంది. నిజంగా మీరు ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం ఇక గణపతుల ప్రపంచమే కనబడుతుంది. అంత పెద్దగా ఉన్నాయి గణపతులు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. హాయ్ గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి హరిహర కలర్స్ యొక్క సెకండ్ షెడ్ దగ్గర అయితే ఉన్నాము, కొరుట్ల. ఈ సెకండ్ షెడ్ వచ్చేసి మనకు పెద్దగుండు దగ్గర వెటర్నరీ కాలేజ్ దాటిన తర్వాత ఉంటుంది. ఇంకా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఊరవుతలు అన్నట్టు. కొరుట్లకు ఊరవుతల మెట్పల్లి పోయే దారిలో. ఇప్పుడైతే మీకు ఈ సెకండ్ షెడ్ అయితే చూపిస్తాయి. ఇందులో అయితే దాదాపు 16, 17, 18 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. భారీ విగ్రహాలు మొత్తం కూడా పెద్ద గణపతులు. హరిహర కలర్స్ లోనే పెద్ద గణపతులు అనుకోరు. ఇక అన్ని ఇళ్ళ ఉంటాయి, పెద్ద అన్ని ఇళ్ళ ఉంటాయి. ఇప్పుడైతే మీకు షెడ్ అయితే చూపిస్తా. ఫస్ట్ ఇది హరిహర కలర్స్ యొక్క సెకండ్ షెడ్. మనకు ఇటు సైడ్ ఏమో వెటర్నరీ కాలేజీ, అంటే కొరుట్ల ఇటు పోతే, ఇటేమో మెట్పల్లి. ఓకే, పెద్దకొండ ముంగడు ఉంటుంది. పెద్దకొండ దగ్గర వెటర్నరీ కాలేజ్ దాటిన తర్వాత అయితే ఉంటుంది ఈ షెడ్. ఈ షెడ్లకి అయితే మనం ఫస్ట్ పోదాము. లోపల పెద్ద గణపతులు ఉన్నాయి, పెద్ద భారీ గణపతులు ఉన్నాయి. అట్లనే మీరైతే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అట్లనే చాలామంది ప్రైజెస్ అడుగుతారు. ప్రైజెస్ అయితే మనం చెప్పరాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ అని చెప్పేసి అంటారు. మనమైతే ప్రైజులు చెప్పరాదు. ఈ ఒక్క క్వశ్చన్ తప్ప వేరే ఏది అడిగినా నేను చెప్తా, కానీ ప్రైజెస్ మాత్రం నేను చెప్పలేను. చలో ఇప్పుడైతే మనం గణపతులు చూద్దాం. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. పెద్ద గణపతులు మొత్తం అన్ని లైన్ కొద్ది ఇక్కడ ఇగుడుర్రి ఎన్ని మొత్తం దగ్గర ఉన్నాయి. అది ఇక్కడ గణపతి చూడుర్రి. మనకు దాదాపు ఏం లేకుండా ఒక 18 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతి. మనకు కిరీటం మధ్యలో కూడా సరస్వతి దేవిని ఇచ్చారు. మనకు బ్యాక్గ్రౌండ్లో ఆర్చి చూసిర్రా, మొత్తం ఏనుగులే. పెద్ద ఆర్చు వెడల్పులనే మస్తు పెద్దగా ఉన్నది. ఇక హైట్లో మస్తు పెద్దగా ఉన్నది గణపతి మాత్రం. అసలు చూస్తే షాక్ అనిపిస్తుంది. అది మామ చూడుర్రి ఎడికి వచ్చిండు. ఈ గణపతి కూడా సేమే, ఈ గణపతి సేమ్. ఇక్కడ మంచిగా కనబడుతుందని చెప్పేసి మీకు చూపిస్తున్నా. ప్రతి ఒక్క గణపతి కూడా దగ్గరకు ఉన్నాయి. ఈ రోలో మాత్రం మొత్తం అన్ని అవే గణపతులు. మొత్తం ఇగో చూడుర్రి ఎట్లా ఉన్నాయో. మొత్తం పెద్ద గణపతుల రంగుల ప్రపంచం అది మొత్తం అన్ని పెద్ద గణపతులే. ఇక్కడ చూడు, ఇక్కడ వేరే గణపతి, గుండు గణపతి. చలో మనం ఒకసారి దూరంకి వెళ్ళి చూద్దాము. ఇంకా దగ్గరికి వెళ్ళి కనబడదు అసలుకి. ఇక్కడ చూసిరా గుండు గణపతి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలు చూపించినాము. ఇక్కడ విడుతులనే చాలా పెద్దగా ఉన్నది గణపతి మాత్రం. ఈ గణపతి వచ్చేసి మనకు 16 ఫీట్ల వరకు ఉంటుంది. ఇక్కడ మనకు తొండం పైననేమో మనకు చెక్నం అదంతా ఇచ్చిర్రు, చూసిరు కదా ఎంత నీట్గా ఇచ్చిర్రు. ఇంకా కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్మోస్ట్ చెవులు బాగా పెద్దగా ఉన్నాయి. అది మళ్ళీ తొండం కూడా అట్రాక్షన్ అది. ఇక మొత్తం ఇందులో ఉన్నాయి అన్ని కూడా ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఒక కలరింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నది. చలో ఇంకా అక్కడ మంచిగా కనబడుతుందా చూపిద్దాం. ఇక్కడ వెళ్తురు ఉన్నది. ఫ్రెండ్స్, ఎవరైనా బుక్ చేసుకున్నామా అంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసి బుక్ చేసుకోండి. ఇక్కడ ఇగో మంచిగా కనబడుతుంది గణపతి. దాదాపు 16 ఫీట్ల వరకు ఉంటుంది. వెడల్పు కూడా మస్తు పెద్దగా ఉన్నది. ఆల్రెడీ ఫస్ట్ కోటింగ్ అండ్ వైట్ కోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడు మంచిగా కనబడుతుంది. పెద్ద గణపతి అన్ని పెద్ద గణపతులు దగ్గరకు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అయితే మాత్రం మీరు జగ్గుమంటారు, జల్లు అంటారు. ఇక అది వాటి పోదాం లోపలికి. ఇంకొక గణపతి ఉంటుంది. ఇప్పుడైతే మనం 2 మోడల్స్ అయితే చూస్తాము. ఇంకొక మోడల్ గణపతి అయితే ఉన్నది. అది అయ్యో ఏంది గణపతి బాగా పెద్దగా ఉన్నది. అసలు ఈ ఫేస్ కూడా ఎంత పెద్దగా ఉన్నదో. షాక్ అనిపిస్తుంది మామూలు పెద్ద లేదు. ఒక దూరంగా వెళ్ళి పెద్ద ఇగుడు ఇగో అదే మామ ఇగుడు రేటుకి వచ్చిండో. అసలు మామూలు పెద్ద లేదు తెలుసా.
వెడల్పుల్ని అసలుకి డేంజర్ కనబడుతుంది. 13 ఫీట్లు ఉంటుంది ఆ, వెడల్పుల. వెడల్పులు పెద్దగా ఉన్నది. అన్న భలే తయారు చేసి గణపతిని మామూలు కాదు. ఇవన్నీ అవే. ఇక్కడ ఇక్కడ మంచిగా ఉంది, చూపిస్తా దాని దగ్గర లాస్ట్ తొండ మీద అది ఇక్కడ తొండ చూపెట్టు మొత్తం చుట్టుకున్నట్టు మంచిగా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ చూసావా? ఏదో ఉన్నాయి. మళ్ళీ అట్లనే మనకు ఈ గణపతికి పంచ మీద డిజైనింగ్ వర్క్ ఇచ్చారు. మాస్ పెద్ద ఉంది. ఓకే, ఇక్కడ మనకు తొండం పైన కూడా మంచిగా ఇచ్చారు చక్నము. మళ్ళీ ఏంటంటే కిరీటం ఇచ్చారు. ఇంతకుముందు మనం చూసినామేమో గుండు గణపతి, ఇక్కడ ఏంటంటే మనకు కిరీటం ఇచ్చారు. ఎన్ని ఫీట్లు ఉంటాయి గణపతి? దాదాపు 17-18 ఫీట్ల వరకు ఉంటుంది. 18 ఫీట్లు. ఇక్కడ కూడా మనకు చెవులలో కూడా గణపతి చెవులో కూడా మనకు ఇక డిజైనింగ్ వర్క్ ఇచ్చారు. ఇక కలరింగ్ అయితే మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది గణపతి. ఇక్కడ మనకు మంచిగా కనబడుతుంది గణపతి. అక్కడ యుద్ధం దారి మామూలుగా లేదు గణపతి మాత్రం. అసలుకి నిజంగా మీరు ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం ఇక గణపతుల ప్రపంచమే కనబడుతుంది. అంత పెద్దగా ఉన్నాయి గణపతులు. ఇవో చూసిరు కదా, అసలుకి వీడియోలో కూడా పడతలేదు, అంత వెడల్పు ఉన్నది. పెద్దగా ఉన్నాయి. అసలు మామూలు హైట్ లేదు గణపతి మాత్రం. విడుతులు కూడా మస్తు ఉన్నాయి, బట్ కాకపోతే దగ్గర పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ మీకు 3 మోడల్స్ గణపతులు అయితే చూపించేసిన. హరియానా కలర్స్లోని అతిపెద్ద గణపతులు 3 మోడల్స్ ఉన్నాయి. ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటారో వారు మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసి బుక్ చేసుకోండి. అట్లనే మనకు హరియానా కలర్స్ యొక్క ఫస్ట్ షెడ్లో ఉన్న గణపతులన్నీ కూడా ఆల్రెడీ వీడియో తీసుకుంటే ఆ వీడియో ఎవరైనా చూడాలంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అక్కడ మనకు ఫస్ట్ షెడ్లో ఏంటంటే మొత్తం కూడా డిస్ప్లే పెట్టడం జరిగింది. కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను కలరింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తా. అప్పుడుగా మీరు జల్లు మనడే అట్లా ఉంటాయి అన్ననుడిగా అంతే. ఓకేనా, చలో ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.